మీ సక్సెస్ గురించే మాట్లాడుతూ ఉంటారు సార్. మీరేమైనా ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేశారా? బోల్డ్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయమ్మా. నేను మెడికల్ కాలేజ్ రావడానికే 4 ఏళ్ళు పట్టింది. ప్రతి సంవత్సరం ఎంట్రన్స్ రాయటం, ఎంట్రన్స్లో సీటు 2-3 మార్కులు మిస్ అవ్వటం, మళ్ళీ మొదటికి రావటం. అప్పుడు అగ్రికల్చర్ వేసి ఫైనల్ ఇయర్ కూడా వచ్చాను నేను. తర్వాత అప్పుడు రంగరాయ మెడికల్ కాలేజీలో కాకినాడ డొనేషన్ క్యాపిటేషన్ అంటారు. అది అప్పుడు ఎంత 70,000 ఎంతో. బట్ 70,000 రూపాయలు నా దగ్గర లేవు అప్పుడు, మా నాన్న దగ్గర అంతకంటే లేవు. కాబట్టి అది అక్కడ క్యాపిటేషన్ కుదరలేదు నాకు. సో కాబట్టి మెడికల్ కాలేజీలోనే ఎంట్రన్స్లోనే 4 సార్లు ఫెయిల్ అయ్యాను. తర్వాత మెడికల్ కాలేజీలోకి వచ్చిన తర్వాత డ్రామాలు ఎక్కువైవి, చదువు తక్కువై బయోకెమిస్ట్రీలో తప్పాను. సో అక్కడ ఇంకో ఫెయిల్యూరు. తర్వాత మెడికల్ కాలేజ్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్కి అది మళ్ళీ 2-3 ఏళ్ళు కష్టపడ్డాను. అక్కడ సాధించలేదు, నిరాశ పోలేదు. ఆఫ్టర్ డాక్టర్ అయిన తర్వాత ఏమైనా ఫెయిల్యూర్స్ చూసారా? డాక్టర్ అయితే పేషెంట్స్ కొంతమంది నా చేతుల్లో నా నెగ్లిజెన్స్ అన్న కానీ నా చేతగానితనం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు పేషెంట్లు. ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నేను డెసిషన్ మేకింగ్లో తప్పులు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడి చాలామంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు పేషెంట్లు. సో ఏ డాక్టర్ తప్పదమ్మా, అది నేను ట్రూత్. అది ఇప్పుడు నేను అన్ని చేశాను 100కు 100 సక్సెస్ అని చెప్పాడంటే ఎవరైనా డాక్టరు, దట్ మీన్స్ ఆ డాక్టరు అబద్ధాలని చెప్తుండాలి, అసలు ఆపరేషన్లని చేయకుండా ఉండాలి.